అప్పటికెప్పుడు మౌత్ టాక్ వెళ్తుంది, సినిమా బాగుంది బాగాలేదు అప్పటికెప్పుడు టాక్ వచ్చేస్తుంది. అదే సార్ నేను కోరుకునేది ఏంటంటే, నేను మీ తమ్ముడిని, మీ బ్రదర్ని నేను అలా అనుకొని నాకు థియేటర్స్ మంచిగా ఇవ్వండి, మంచిగా రిలీజ్ కావాలి నా సినిమా కూడా. ఎన్నిసార్లు నేను పెడుతున్నా అంటే ప్రెస్ మీట్లు, ఎవరితో నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇండస్ట్రీలో జరుగుతున్న పాలిటిక్స్తోనే నాకు ప్రాబ్లం. అంటే ఒక చిన్న డైరెక్టర్గా ఉన్నారు, చిన్న హీరోగా ఉన్నారు మీరు సార్. ఇండస్ట్రీలో పాలిటిక్స్ వరకు మీరు మాట్లాడుతున్నారంటే, అంటే ఒక సాధారణమైనటువంటి సినిమా తీసినారు మీరు, ఒక అంటే అద్భుతమైన సినిమా తీసారు, తీసుండొచ్చు మీరు. సార్ ఎగ్జిబిటర్స్ చూసినప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరుగా ఉంటుంది కదా మరి. సార్ మీ పేరెంట్ సార్? బాబురావు సార్, TV5. అరే బాబురావు గారు బాగున్నారా? యా గుడ్ సార్. ఏం సార్ చిన్నవాడు చేసేసాడు నాకు, చిన్న డైరెక్టర్ అని ఇప్పుడు మీరే అన్నారు సార్, చిన్న డైరెక్టర్ అని మీరే అన్నారు సార్. సారీ సార్, చిన్న డైరెక్టర్ అంటే ఉద్దేశం అద్భుతమైన సినిమా తీశారంటున్నారు. లే అది తర్వాత అన్నారు, ఫస్ట్ చిన్న డైరెక్టర్ అని అన్నాడు. సరే సార్ నేను చిన్నోడిని, అలాగే అనుకోండి పర్వాలేదు, కానీ చిన్నోడు కూడా ఎదగాలి, పైకి రావాలి, మంచి సినిమా తీస్తే అనేది ఇది కరెక్టా రాంగా సార్? రైట్ సార్. అయితే నెక్స్ట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా. అయితే ఇప్పుడు ఏంటంటే మీరు అనేది థియేటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఇవ్వాలి అని వాళ్ళ పాయింట్ ఆఫ్ అదే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను నేను. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటాయి సార్, ఎంత దరిద్రం అయిపోయిందంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు థియేటర్స్కి క్యూబ్ యూఎఫ్ఓ అమౌంట్ కట్టాలి ఫస్ట్, తర్వాత పబ్లిసిటీ పంపించాలి, అది లక్షల్లో పని, అది అంత ఈజీ కాదు. అయినా కూడా ఏదో ఒకటి ప్రయత్నం చేసి మనం పంపించినా కూడా వాళ్ళకి ఏమైపోయిందంటే మీరు అన్నట్టు స్మాల్ డైరెక్టర్, చిన్న డైరెక్టర్, వాళ్ళ దృష్టిలో కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక థియేటర్లో ఒక షో ఇచ్చేసి, అది కూడా పెద్ద విజయవాడ సెంటర్, అందులో మీకు ఒక్కటే షో ఇస్తే సినిమా జనాల్లోకి ఎలా వెళ్తుంది చెప్పండి మీరు? అది కూడా ఒక నవరంగాని థియేటర్లో సి సెంటర్, అందులో మీకు ఒక మార్నింగ్ షో 9 o'clockకి షో ఇస్తే ఎవరైనా వెళ్ళి చూస్తారా? ఇవ్వరు. అయితే ఎగ్జిబిటర్స్కి కూడా సేమ్ ప్రాబ్లం అయిపోయింది, చాలా కమర్షియల్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే క్యూబ్ యూఎఫ్ఓ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు కట్టలేరు. మనకి ఇండియాలో కంపేర్ చేస్తే ఇది డిజిటల్ రేట్స్ చాలా ఎక్కువ ఎక్కడైనా ఉందంటే మన దగ్గరే. కానీ ఎవరు ఒక్కరు కూడా నోరిప్పి మాట్లాడరు. నేనేంటంటే నేను డైరెక్ట్గా మాట్లాడతాను, నేను చిన్నోడు సార్ పర్లేదు, కానీ నేను డైరెక్ట్గా మాట్లాడతాను సార్, అది నాకు హక్కు ఉంది సార్. రైట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ సరే సినిమా రిలీజ్ చేయడానికి మీరు రెడీగా అవుతున్నారు, ఒక అద్భుతమైన సినిమా తీశారు కాబట్టి ఎక్కువ మంది జనానికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు. అవును సార్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఓటీటీకి వెళ్ళాలని కూడా ఇందాక అంటున్నారు కదా, ఓటీటీలో కూడా చేయాలని చెప్పేసి. ఓటీటీ డీల్స్ మీడియాకి సంబంధం లేదు కదా.